నటుడు శివాజీ హీరోయిన్లు వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచులక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా నటి కరాటి కళ్యాణి మాత్రం అందుకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడే అవకాశం ఉందని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. శివాజీ పాలిస్ట్ గా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన పాయింట్ లో నిజం ఉందన్నారు. ముఖ్యంగా నటి అనసూయ, సింగ చిన్మయులు స్పందనపై కళ్యాణి ఘాటుగా స్పందించారు. నా శరీరం నా ఇష్టం అనడం సరికాదని, పబ్లిక్ ఫంక్షన్ కి వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. అనసూయ గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు కదా, రేపు వారు అసభ్యంగా దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే మీకు ఇష్టమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేవలం పాపులారిటీ కోసమే కొందరు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, సోషల్ మీడియా ఫోన్ సైట్లుగా మారుతున్న వీరు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె కడిగి పాడేశారు. అంతేకాదు, ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 10 ఏళ్లలో కల్చర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రతి తండ్రి కన్యాదానం చేసేటప్పుడు నా కూతుర్ని కన్యగానే దానం చేస్తున్నానా అనే అనుమానం కలుగుతుంది అని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు.